ఈసారి ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు. ఒకటి, మనం బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే దానికన్నా ముందుగా బీసీలకు ఎవరు న్యాయం చేశారు, ఎవరేం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, నేను బీసీలకు అందరికీ అండగా నిలబడతా, బీసీలు తలరాతలు మారుస్తా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల గొంతులు కోసిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే దానికి సంక్షిప్తంగా మనం చూస్తే బలహీన వర్గాలు బ్రతుకుల్ని ఛిద్రం చేసినట్లు ఛిద్రం చేసేసాడు ఈయన. కానీ ఈయన ఏం ప్రచారం ఎలా ఉంటుంది, నేను ఉద్ధరించేస్తున్నాను అంటూ ఉన్నాడు. ఈయన ఏం చేశాడు ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలు నిలబడే లాంటి పథకాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాళ్ళు విరిచేసి ఆ పథకాలు ఏమి తీసేశాడు. ఇతను ఏం చేశాడంటే 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించాడు. అంటే సప్లాన్ నిధులు ప్రతి కమ్యూనిటీకి ఇంతని వస్తాయండి తామాషా ప్రకారం. దాన్ని 75,000 కోట్లు దారి మళ్లించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి 34% రిజర్వేషన్లు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, ఆ రిజర్వేషన్ని 24%కి దించేశాడు. దానివల్ల 10% మంది బీసీలు పదవులకు దూరం అయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. టీడీపీ హయాంలో కార్పొరేషన్లకు కావచ్చు, ఫెడరేషన్ ద్వారా 4 లక్షల మంది బీసీలకు 3,700 కోట్ల రూపాయలు రుణాలు, లోన్స్ ఇచ్చారండి. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల మందికి 3,700 కోట్ల కింద రుణాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు పెట్టానని పబ్లిసిటీ చేసుకున్నాడు తప్పితే ఒక్క రూపాయి కూడా బీసీల కోసం ఒక్క కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు భూములు కొనుగోలు చేసి అందిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, బీసీల నుండి 8,000 ఎకరాలు, అక్షరాల 8,000 ఎకరాలు అసైన్డ్ భూముల్ని దోచుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5,000 మంది బీసీ విద్యార్థులకి విదేశీ విద్య, 1,50,000 మందికి స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ, అదేవిధంగా 2.13 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు. ఇంకొకటి ఏంటంటే 74 మంది బీసీలని హతమార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 8 మంది బీసీల పైన తప్పుడు కేసులు పెట్టాడు. అదేవిధంగా 3,000 మంది బీసీల పైన దాడులకు పాల్పడ్డాడు. ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పెత్తందారుడు. అదేవిధంగా 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిలిపివేసిన బీసీ ద్రోహి ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏపీఐసి, టీటీడీ, ఆర్టీసీ వంటి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ సంస్థలకు చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. బీసీ పారిశ్రామికవేత్త జింకా వెంకట నరసింహ హత్య చేసి ఆయన బైరిటీస్ గనుల్ని దురాక్రమణ చేసిన తర్వాతే వీళ్ళ కుటుంబ చరిత్ర మొదలైంది. ఆ విధంగా అంటే వీళ్ళ కుటుంబ చరిత్ర అంటే బీసీలని మోసం చేసి వీళ్ళ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్నారు. అదేవిధంగా విద్యలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చూద్దాం. చంద్రబాబు గారు 1998లోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే జగన్ రెడ్డి వాటిని రద్దు కోసం ఏం చేశాడు తెలుసా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు మన బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొని వస్తే వాటిని రద్దు చేసేదానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు బీసీ రెసిడెంట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే వాటిని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎయిడెడ్ స్కూల్ని ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి వాటిని కబ్జా చేశాడు. అదేవిధంగా చంద్రబాబు గారు ప్రభుత్వ పాఠశాల సదుపాయాలు కల్పిస్తే జగన్ రెడ్డి విలీనం పేరుతో దగా చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు స్టడీ సర్కిల్స్ పెట్టి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి ఏం చేశారంటే ఆ స్టడీ సర్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ రద్దు చేశాడు బీసీ విద్యార్థులకు. పేదలు చదువుకుంటే తన ఆటలు సాగవని ఈ జగన్మోహన్ రెడ్డి దూరం చేశాడు. ఆలోచించండి బీసీ సోదరులారా. ఉద్యోగాల్లో ఉపాధిలో ఎవరేం చేశారంటే మెరుగైన ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యోన్నతి ద్వారా శిక్షణ ఇప్పిస్తే జగన్ రెడ్డి ఆ పథకాన్నే రద్దు చేశాడు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ రద్దు చేసి ఉద్యోగాలు లేకుండా అనేక మంది బీసీలని జీవితాలను నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్లు, ఫెడరేషన్ ద్వారా చంద్రబాబు గారు ఆనాడు రుణాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాటిని రద్దు చేశాడు. చంద్రబాబు గారు పారిశ్రామిక రాయితీలు ఇస్తే జగన్ రెడ్డి వాటిని నిలిపివేశాడు. చంద్రబాబు గారు ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇచ్చి సొంత కాళ్లపై నిలబెడితే జగన్ రెడ్డి చిల్లర వేసినట్టు వేసి బిచ్చగాళ్ళలా చేశాడు. ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సామాజికంగా ఎవరు ప్రోత్సహించారు బీసీలను చూస్తే అండి, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడేవారు. ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టి బడుగు బలహీన వర్గాలు ఆకలి నింపి ప్రతి ఒక్కరికి ఆదుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీలకు పెళ్లి కానుకలు, పండుగ కానుకలు అందిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు. అదేవిధంగా పేదలకు చంద్రబాబు నాయుడు గారు భూమి కొనుగోలు చేసిస్తే జగన్ రెడ్డి 14,000 ఎకరాలు లాక్కున్నాడు బలవంతంగా. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించిస్తే జగన్ రెడ్డి ఇళ్ల పట్టాలు, ఓటీఎస్ పేరుతో పేదల్ని దోచుకున్నాడు.
అదేవిధంగా చంద్రబాబు గారు చంద్రన్న బీమా అందిస్తే జగన్ రెడ్డి వచ్చి రద్దు చేసి ఇబ్బందులకు గురి చేశాడు. అదేవిధంగా సామాజికంగా ఎదిగే ఉండే అవకాశాలన్నింటినీ రద్దు చేసి సామాజిక న్యాయయాత్ర అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకుని వాళ్ళ సామాజిక వృద్ధి తెచ్చే విధంగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. రాజకీయంగా ప్రోత్సాహం ఎవరు అందించారంటే గతంలో బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది ఈ పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆనాడు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 10% రిజర్వేషన్ తీసేసి దాదాపుగా 16,800 రాజ్యాంగబద్ధమైన పదవుల్ని బీసీలకు రాకుండా అడ్డుకున్న బీసీ ద్రోహి ఎవర్రా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అత్యున్నతమైన పదవులన్నీ బీసీలకు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అవుటన్నిట్లో తన సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు. ఆర్థికంగా ఎవరు ప్రోత్సాహం అందించారని మనం చూస్తే చంద్రబాబు గారి హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని లక్ష్యంతో పారిశ్రామిక రాయితీలు ఇచ్చి పారిశ్రామిక వేతల్ని చేశాడు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి సొంత కాలపై నిలబడేలా చేశాడు. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టే ప్రతి పనుల్లో కూడా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా వాళ్ళకి సహకరించారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు, కానీ జగన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ సొంత వర్గానికి, ఒకప్పుడు బీసీలకు ఇచ్చేవాళ్ళు, ఎస్సీలకి ఎస్టీలకు అందరికి ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన సొంత సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నాడు. అదేవిధంగా మద్యం కాంట్రాక్టులన్నీ రాష్ట్రంలో విజయసాయి రెడ్డికి అంది ఆయన డిస్టిలరీస్ ద్వారానే నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా విద్యుత్ కాంట్రాక్టులన్నీ మిథున్ రెడ్డి బినామీ సంస్థ అయిన ఇండోపాల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చాడు. అంబులెన్స్లు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీ ఇక దోచిపెట్టాడు. ఉత్తరాంధ్రలో మైనింగ్ లీజులన్నీ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాడు. వేల లక్షల కోట్ల కాంట్రాక్టులు సొంత వారికి కట్టబెట్టి 50% రిజర్వేషన్ హామీతో ఒకప్పుడు చెప్పాడు బీసీలందరికీ 50% రిజర్వేషన్ ఇస్తా కాంట్రాక్ట్ పనులు అని. ఈ రోజు చూస్తే అందరూ వాళ్ళ సొంత సామాజిక వర్గం ఒక్క బీసీకి ఇవ్వలేదు. ఈ విధంగా ద్రోహం చేశాడు. ఇవి మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో చేసిన పనులు బిల్లులు చెల్లించకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళని వేధిస్తున్నాడు ఎవరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి అంటాడు నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీలని. ఆ విధంగా అంటూనే ఎంతమంది పైన దాడులు చేశాడు తెలుసా. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర నుండి బీసీలు సైకిల్ యాత్ర చేపడితే పొంగనూరులో వారిపై దాడి చేసి బట్టలు విప్పి అవస్థలకు గురి చేశారు ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావల్లో బీసీ బొందులి వర్గానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ హత్య, విజయవాడలో ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడిపై దాడి చేసింది వైసీపీ నేతలే. ఇదేనా సామాజిక నేత న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి. ఇదే విధంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామ పంచాయతీ పరిలో ఉప్పలవారిపాలెంలో అక్కని వేధిస్తున్న వారిని నిలదీసేందుకు ఉప్పల అమర్నాథ్ అనే బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించే విధంగా చేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఉద్దవాల గ్రామానికి చెందిన కృష్ణా మాస్టర్ ఏగిరెడ్డి కృష్ణాని రాజకీయ కక్షతో అధికార పార్టీ నాయకులు కారుతో ఢీకొట్టి మరి ఇనుప చవ్వలతో కుళ్ళబుడిచి రాడ్డుతో తలపై చంపేశారంటే వీళ్ళు అర్థం చేసుకోండి. అదేవిధంగా పల్నాడు జిల్లా జంగమేశ్వరప అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామం నుండి తరిమేసి వివాహం కోసం వచ్చిన కంచర్ల జల్లయ్యని దారి కాచి రాళ్లతో రాడ్లతో కొట్టి చంపారు. ఇదే విధంగా కడప జిల్లా ప్రొద్దుటూరు చేనేత వర్గానికి చెందిన అడ్వకేట్ నందం సుబ్బయ్య అధికార పార్టీ అరాచకాలు ప్రశ్నిస్తున్నారని కక్షతో నరికి చంపారు. ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది బీసీలపైన ఒక దమనకాండ జరిపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలంతా చైతన్యవంతులు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. నా బీసీలు, నా ఎస్టీలు అంటానే బీసీలను అనగదొక్కిన ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించిన రోజే మనం బాగుపడతాం. బీసీలారా ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ రోజు ఏదో ఒకరి కోసం ఇద్దరి కోసమో కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మనల్ని దగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం.